ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందని మంత్రి సీతక్క అన్నారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో గల ఓ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టభద్రుల చైతన్యవంతులని ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే రాష్ట్రంలో 55,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు సీతక్క. నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా మన నరేందర్ రెడ్డి గారు మీ అందరి అభిమానంతో మీ అందరి ఓట్లతో మరి గెలిచి మండలిలోకి రావడానికి మొదటిసారి వారు ఈ యొక్క బరిలోకి నిలబడుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్థానిక మన దయచేసి ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకొని ఏ ఓటు అయితే ఏ ఇంట్లో ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు అడగడం అనేది మన కనీస బాధ్యత, మన ధర్మం. ఇట్లా ఓవరాల్ గా 1000 మంది జనాలు మీటింగ్ పెట్టినా ఈ మొత్తం మన యొక్క నియోజకవర్గంలో మరి మనకున్నది 9,000 ఓట్లు ఉన్నాయి. యూత్ ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ 9,000 ఓట్లు ఉన్నాయి. ఈ 9,000 ఓట్లను మరి గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ఇటు మరి మన నరేందర్ రెడ్డి గారి యొక్క పర్సనల్ టీం కానీ ఇటు పార్టీ లీడర్స్ కానీ కోఆర్డినేషన్ చేసుకొని అందరూ కలిసి మరి ఆ ఓటర్లను కలిసే కార్యక్రమం కూడా పెట్టుకోవాలి.